In the last video, we have learned about some CSS selectors like class selector, tag selector, AID selector. In this class, we'll learn about some overflow property. లాస్ట్ క్లాస్లో మనం క్లాస్ సెలెక్టర్స్ అనేది నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం ఇంకా ఓవర్ఫ్లో అనే సిఎస్ఎస్లో ఇంకా కొద్ది సిఎస్ఎస్లో మనం నేర్చుకునే దాంట్లో ఇప్పుడు ఓవర్ఫ్లో అనే దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ఓవర్ఫ్లో అంటే ఏంటో తెలుసుకుందాం. CSS overflow property. Content overflow can be handled using CSS overflow. ఇప్పుడు మనం ఒక డిఫినైట్ విత్ ఇచ్చేసి దాంట్లో కంటెంట్ పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ ఆ కంటెంట్ మన విత్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఓవర్ఫ్లో అనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం హ్యాండిల్ చేయగలం. ఇక్కడ ఓవర్ఫ్లో అనేది అట్రిబ్యూట్ visible. CSS tries to avoid data loss, hence the overflow visible is in the default value. Visible అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో ఉన్నా మనకు అది విజిబుల్ అయిపోతుంది. హిడెన్ హిడెన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన కంటెంట్ ఓవర్ఫ్లో అయిన కంటెంట్ మనకు అక్కడ ఓవర్ఫ్లో అయితే ఆ కంటెంట్ మొత్తం హిడెన్ అయిపోతుంది, అంటే ఇక్కడ డేటా లాస్ జరుగుతుంది. స్క్రోల్ బార్ ద్వారా స్క్రోల్ అవుతుంది డేటా. నెక్స్ట్ ఆటో, ఇది సిమిలర్ టు స్క్రోల్ బట్ ఇట్ యాడ్ స్క్రోల్ బార్స్ ఓన్లీ వెన్ నెసరీ. ఆటో అంటే మనం ఇప్పుడు ఏం డిఫైన్ చేయకుండా ఎప్పుడు మనకి ఒకవేళ డేటా ఎక్స్ట్రా అయితే అప్పుడు స్క్రోల్ బార్ యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. ఈ సిఎస్ఎస్ ఓవర్ఫ్లోకి మనం ఇంకా సిఎస్ఎస్ ఓవర్ఫ్లోలో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఓవర్ఫ్లో హెచ్టిఎంఎల్ ఇంతకుముందు మన క్లాస్లో నేర్చుకున్న ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ హెడ్ లింక్ అనే ట్యాగ్ ద్వారా మనం సిఎస్ఎస్ ఫైల్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ డివ్లో క్లాస్ ఇచ్చాం, ఇమేజ్ ఇచ్చాం. నెక్స్ట్ డివ్ పీ క్లాస్ పారాగ్రాఫ్, ఇప్పుడు పారాగ్రాఫ్ టైప్ చేసాం. మామూలుగా పీ అనే ట్యాగ్ ద్వారా పారాగ్రాఫ్స్ టైప్ చేస్తాం. ఇవన్నీ ఒక కంటైనర్. డివ్ అంటే మనం ఒక పర్టికులర్ కంటైనర్లో డేటా అసైన్ చేస్తున్నట్టు. ఈ డివ్ ద్వారా మనకి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ఇంకా డీప్కి వెళ్ళే కొద్దీ మనకి డివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది అరేంజ్మెంట్స్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాం, జస్ట్ ఇది ఒక పేజ్ ఎట్లా ఉందో ఎక్స్క్యూట్ చేసి చూస్తాం. మనం ఇక్కడ సిఎస్ఎస్ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇమేజ్ మనకి చాలా హెవీగా ఉంది. మనకి ఏం పెద్ద ఇక్కడ ఓవర్ఫ్లో అయితే డిఫాల్ట్ క్రోమ్ బ్రౌజర్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఇలా ఉంది. ఇక్కడ మనం వన్స్ అపాన్ ఎ టైమ్ అని కింద పారాగ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం ఒక డిఫరెంట్ విత్ హైట్ ఇచ్చి ఆ కంటైనర్స్కి డిఫరెంట్ హైట్ విత్ ఇస్తే దీన్ని మనం అడ్జస్ట్ చేయగలం. ఇప్పుడు దీంట్లో మనం స్టైల్ని డిఫైన్ చేద్దాం సిఎస్ఎస్కి. మన ఓవర్ఫ్లో డాట్ సిఎస్ఎస్ స్టైల్లో కింద ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ క్లాస్ కంటైనర్, ఇమేజ్ కంటైనర్ అని ఉంది. ఇమేజ్ కంటైనర్లో క్లాస్ ఇది మనం సిఎస్ఎస్ ఫైల్లోకి యాక్సెస్ చేస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు మనం ఒక హైట్ విత్ డిఫైన్ చేసుకుందాం. హైట్ ఏమో 180 పిక్సెల్స్ డిఫైన్ చేద్దాం. విత్ ఏమో 200 పిక్సెల్స్ డిఫైన్ చేద్దాం. ఒకవేళ ఓవర్ఫ్లో అయితే మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓవర్ఫ్లో ఎక్స్ అయితే ఆటో అనే అట్రిబ్యూట్ ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇట్లా చేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ కూడా డిఫరెంట్ విత్ క్లాస్ ఈక్వల్ ఇమేజ్ అనే దాని ద్వారా అక్కడ డాట్ అట్రిబ్యూట్ మనం యాక్సెస్ చేసుకుని దానికి కూడా డిఫైన్ చేద్దాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏమో 165 పిక్సెల్స్ ఇద్దాం. విత్ 220 పిక్సెల్స్ ఇద్దాం. సేవ్ చేద్దాం ఫైల్. నెక్స్ట్ పారాగ్రాఫ్కి పీ ఈక్వల్ టు క్లాస్ ఈక్వల్ టు పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అనేది కూడా మనం అక్కడ యాక్సెస్ చేసుకుందాం సిఎస్ఎస్లోకి. పారాగ్రాఫ్ ఇద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హైట్ డిక్లేర్ చేద్దాం. పారాగ్రాఫ్కి డిఫరెంట్ హైట్ ఒక 140 పిక్సెల్స్ తీసుకుందాం. విత్ ఒక 120 పిక్సెల్స్ తీసుకుందాం. ఓవర్ఫ్లో అయితే ఒకవేళ బై యాక్సిస్ ప్రకారం మనం దాన్ని స్క్రోల్ పెడదాం మళ్ళీ వాల్యూ. ఇప్పుడు మనకి ఇవన్నీ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక ఇమేజ్కి చూస్తే
ఇప్పుడు ఓవర్‌ఫ్లో అనేది ఆటో పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు హైట్ అనేది సేమ్ ఎంత ఇచ్చాం? 165 పిక్సెల్స్ ఇచ్చాం. కాబట్టి మనకి ఓవర్‌ఫ్లో ఇప్పుడు విడ్త్ అనేది మనం ఇమేజ్ విడ్త్ అనేది 220 పిక్సెల్స్ ఇచ్చాం. కంటైనర్ విడ్త్ 200 పిక్సెల్సే ఉంది. కాబట్టి మనకు ఓవర్‌ఫ్లో అనేది ఆటో అయ్యి ఇక్కడ మనకి ఇమేజ్‌కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మూవ్ చేయడానికి ఒక స్క్రోల్ బార్ వస్తుంది ఆటోగా. ఇక్కడ మనకి ఇది చూస్తే మనం ఓవర్‌ఫ్లో ఇప్పుడు వై యాక్సిస్ వర్టికల్ యాక్సిస్‌లో ఏమో మనకి అదేం పని చేయదు. జస్ట్ అసలు డిస్‌ప్లే వస్తుంది. లైట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ బాక్స్, బోర్డర్ బాక్స్ అని 2 ఉంటాయి. బోర్డర్ బాక్స్ ఏం చేస్తుందంటే సేమ్ దాంట్లోనే విడ్త్ తీసుకొని దాంట్లోనే అన్నీ చేసేసుకుంటుంది. అది కంటెంట్ బాక్స్ అంటే డిఫరెంట్ కంటెంట్‌లోనే మొత్తం అసలు ఆల్ మార్జిన్స్, ప్యాడింగ్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. బోర్డర్ బాక్స్ అయితే మనం డిఫరెంట్ విడ్త్ కాకుండా కొంచెం మనం ఎక్సెస్ విడ్త్‌ని యూజ్ చేసుకుంటాం. అది ఇంకా మనం కమింగ్ క్లాసెస్‌లో నేర్చుకుంటాం. ఇక్కడ చూస్తే మనం ఈ ఓవర్‌ఫ్లో వై పెట్టాం. ఇప్పుడు ఓవర్‌ఫ్లో వై పెట్టినప్పుడు ఏమైంది వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ ఈసారి ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైమ్ ఏమి స్క్రోల్ బార్ ద్వారా స్క్రోల్ చేస్తుంది. అదే ఇప్పుడు మనం ఇంకో అట్రిబ్యూట్ ఇద్దాం హిడెన్ అని. ఓవర్‌ఫ్లో వైలో హిడెన్ అని యూజ్ చేసామంటే మనకు ఆ కంటెంట్ మొత్తం పోతుంది. చూస్తే ఇక్కడ మనకి స్క్రోల్ బార్ రాదు. డేటా కంటెంట్ మొత్తం హిడెన్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మనం ఏమి నేర్చుకున్నాం ఈ క్లాస్‌లో విజిబుల్ ఇంకా 2 వాల్యూస్ కూడా ట్రై చేద్దాం. విజిబుల్ అనే ఒక వాల్యూ ట్రై చేయలేదు ఇప్పటివరకు దేంట్లో. దాన్ని కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు ఓవర్‌ఫ్లో అయినా విజిబుల్. ఇదనేది డిఫాల్ట్. మనం డిక్లేర్ చేయకపోయినా ఓవర్‌ఫ్లో విజిబుల్ అయిపోతుంది. డేటా విజిబుల్ అయిపోతుంది డైరెక్ట్‌గా. మనం ఇక్కడేమో హ్యాండిల్ చేయకపోయినా. ఇది మనకి ఒకవేళ ఇప్పుడు ఇది యూజ్ చేయకపోయినా మనకది ఏమి ఇబ్బంది రాదు. సేమ్ ఉంది. ఎక్కడ మారదు. ఎందుకంటే మనకి అది డిఫాల్ట్ వాల్యూ. మనం డిక్లేర్ చేయకపోయినా చేసినా ఆ డిఫాల్ట్ వాల్యూ అదే ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఈ క్లాస్‌లో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఫస్ట్ అసలు మామూలుగా హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసుకున్నాం. దాని తర్వాత మనం ఇమేజ్ కంటైనర్, సీఎస్ఎస్ యాక్సెస్ అక్కడి నుంచి హెచ్‌టీఎంఎల్ అని తెచ్చుకున్నాం. ఇమేజ్, పారాగ్రాఫ్ అలా తీసుకున్నాం. ఓవర్‌ఫ్లో ఎలా చేయాలి, ఆటో వాల్యూతో, హిడెన్ వాల్యూతో, విజిబుల్‌తో, స్క్రోల్‌తో డిఫరెంట్ వాల్యూస్‌తో ట్రై చేసి మనం నేర్చుకున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.